హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనము ఐస్ క్రీమ్ చేసుకుందామండి. రసమలాయి ఐస్ క్రీమ్ చేసుకుందాము. ఇగోండి పాలు మరుగుతా ఉన్నాయి బాగా. ఓ లీటర్ పాలు తీసుకున్నాను. మరుగుతా ఉన్నాయి ఇవి. ఇప్పుడు నేను జీడిపప్పు 15 నిమిషాల ముందు నానబెట్టేసుకున్నానండి. ఇగో ఇన్ని నానబెట్టేసినానండి. పాలు కాంచి చల్లార్చిన పాల్లో నానబెట్టేసిన. మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. గోడంబి 2 యాలక బుడ్డలు తీసుకున్నాను. ఇవి ఫైన్ పేస్ట్ చేసేసుకొని వస్తాము. ఇదిగోండి పేస్ట్ చేసుకొచ్చుకున్నాను గోడంబి ఇలాగా. ఇప్పుడు బాగా మరిగినాయి కదా, పాలలోకి వేసేస్తాం. ఇదిగోండి కార్న్ టార్చ్ వేస్తున్నాను. ఒకటిన్నర స్పూన్ వేసానండి. ఇది అంతా ఇలాగా చల్ల పాలలో వేసుకున్నాను, కాంచి చల్లార్చిండే పాలలో. ఇప్పుడు గోడంబి వేసేసినాం కదండి, ఇట్లా వచ్చిందండి చిక్కదనంగా. దీన్ని వేస్తే బాగా కలేసుకోవాలండి, లేకుంటే అప్పుడే ఉంటగట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇది, లేకుంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది. పాలు కాయినాయి కదా. ఇలాగంతా బాగా చిక్కగా అయిపోతుందండి. ఇదిగోండి చిక్కబడిపోయింది ఇది బాగా. పాలు, గోడంబి, కార్న్ పౌడరు అన్నీ వేసినాను. ఇది 50 గ్రాములు, 100 గ్రామ్స్ ఇది వేస్తున్నాను. చక్కెర వేస్తున్నానండి. అయిపోయిందండి, ఇది చిక్కగా అయిపోయింది. ఇంకా దీన్ని మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అయ్యేంత వరకు బయట పెట్టేసుకుందామండి. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదంతా గడ్డగట్టనిచ్చి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి ఇది నిన్న నైట్ పెట్టినాను కదా. పాలు, షుగరు అన్నీ, గోడంబి అన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టేసిన కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టాలన్నా కదా, మిక్సీ పట్టేద్దామండి. అంతా వేసేసినానండి బౌల్లోకి. ఇప్పుడు బెండర్తో అంతా చేసేద్దాము. ఇది అయిపోయిందండి, బెండర్ పట్టేసుకున్నాము. ఇది విప్ క్రీమ్ని షుగర్ వేసినామండి. కొంచెం షుగర్ వేసినాము, 200 గ్రాములు ఉంటుంది ఇది. దీంట్లోకి వేసేసుకున్నాం. ఇది బెండర్ పట్టేసుకుందామండి. దాంట్లోకి వేసేసినాను. లీటర్ పాలు, 200 గ్రాములు విప్ క్రీము, దాంట్లోకి కానీ షుగర్ వేసినానండి కొద్దిగా.
ఇది ఇప్పుడు బ్లెండర్ పట్టండి. రసమలై తీసుకున్నాను. ఇది షాప్లో దొరుకుతుందండి, తెచ్చినారు. ఓ 10 పీసులు తీసుకున్నానండి. ఇది చిన్న కట్ చేసుకుందాము. క్రీమీగా ఇది అయిపోయింది. ఇప్పుడు కలిపేసి బ్లెండర్ చేసినాము. ఇవ్వండి, అన్నీ చిన్నగా ఇలా కట్ చేసుకున్నాము. ఓ 10 పీసులు అండి, అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇవ్వండి, దీంట్లోకి వేసేస్తా. చిన్న ముక్కలు చేసేసుకున్నానండి. ఇప్పుడు అంతా కలిసేసుకుందాము. చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుందండి. ఇది ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టకనే తినాలనిపిస్తుంది. క్రీమీగా చాలా బాగుంది. దీన్ని మోల్డ్లోకి వేసేసినండి. ఇంకా ఇట్లా పెట్టేసుకుందాం. ఓకే అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి వేసుకుందాం. మనవడు ఉన్నాడండి, దానికి ఇట్లా అయితే బాగా ఉంటుందని ఇట్లా వేస్తున్నాను. అన్నీ ఇలాగే వేసేసుకుందాం. ఇప్పుడు అన్ని దానిలోకి వేసినానండి, కప్పుల్లోకి. ఉన్నది ఇంకా కొంచెం మిగిలింది, ఇది బాక్స్లోకి వేసి పెడుతున్నా. చాలా క్రీమీగా ఉందండి, బాగుంది. ఇప్పుడు చూసేకే బాగుంది ఇది. ఇవ్వండి, ఈ కప్పులన్నీ నేను చేసినాను. మళ్ళీ దీనికి వచ్చేసింది బౌల్కి, దీళ్ళకి పట్టేసినాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. నా రసమలై ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. గట్టిగా అయిపోయింది చూడి, బాగా వచ్చేసింది. ఇంకా ఇప్పుడే తీసినానండి ఫ్రిడ్జ్లోంచి. చాలా టేస్టీగా వచ్చిందండి ఐస్ క్రీము. మీరు కూడా చేసుకోండి. గొంతు బాగాలేదండి, నేను ఇంకెందుకంటే తినలేను. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను.